శివ 1989లో రిలీజ్ అయిన తర్వాత మనీ యూ టర్న్ యాజ్ హీరో. కరెక్ట్. ఈ మధ్యలో కొన్ని విలన్ పాత్రలు పోషించి అంటే చాలా తక్కువే. యాక్చువల్గా ఏంటంటే శివాలో వచ్చినటువంటి ఇమేజ్కి ఓవర్ నైట్ ఇక తెలుగు సినిమాలో యంగ్ విలన్ అంటే చక్రి అనేటువంటి రేంజ్లో ఉండాలి ఆఫర్స్. కరెక్ట్. కానీ 89 నుంచి 93లో మనీలో విలన్ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యే మధ్యకాలంలో ద నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ యూ డిడ్ ఆర్ వెరీ లెస్. నేను చేయలేదు. ఐ హావ్ నాట్ డన్. దానికి నేను ఒకసారి ఒక చిన్న పెట్టకథ చెప్పాను నేను దీని ముందర, బట్ అయినా చెప్తాను. శివ అయిన తర్వాత యాక్చువల్లీ శివ అవ్వకుండానే లాస్ట్ టైం చెప్పినట్టు నేను నేటి సిద్ధార్థ అనే సినిమాకి నాగార్జున గారు నన్ను రికమెండ్ చేశారు. సో శివ అవ్వకుండానే అది రావటం, దాంట్లో నేను మూడో విలన్ అని చెప్పి అక్కడికి వెళ్ళేప్పటికి నేనే మెయిన్ విలన్ అని తెలిసింది. అంటే ఒక పక్కన ప్రదీప్ శక్తి గారు, ఆయన మించిన విలను కన్నడ ప్రభాకర్ గారు ఉంటే వాళ్ళిద్దరికన్నా పై విలన్ని నేను. దాని తర్వాత కిల్లర్ అనే సినిమా నాగార్జున గారు చేస్తున్నప్పుడు షిండే చెప్పా అనుకుంటా నీకు. షిండే చెప్పలేదా నీకు? అయితే ఓకే. షిండే గారు కో డైరెక్టర్. షిండే నాకు బాగా దాంట్లో బుక్ చేయటం, తర్వాత ఆయన ఏమో తిట్టడం, నాగార్జున గారు రికమెండ్ చేశారు నన్ను. నాగార్జున గారు రికమెండ్ చేసి నువ్వు ఈ సినిమాలో విలన్గా చేస్తున్నావు అన్నారు. నువ్వు షిండేతో టచ్లో ఉండన్నారు. షిండే బాగా క్లోజ్ మాకు. రోజు షిండేకి ఫోన్ చేసేవాడిని. ఆ రోజుల్లో మొబైల్స్ లేవు కదా. తర్వాత ప్రశాంత్ కుటీర్లో ఉండేవాడు, వెళ్ళి కలిసేవాడిని. 2-3 సార్లు బాగానే మాట్లాడి 4వసారి విసుక్కున్నాడు షిండే. ఏమైనా నువ్వేమో రోజు వచ్చి దొబ్బుతున్నావు, అక్కడేమో వాళ్ళిద్దరూ నువ్వే నాగార్జున గారు షిండే నువ్వు అని మాట్లాడుతున్నారు. అక్కడేమో నాగార్జున ఏమో నన్ను దొబ్బుతున్నాడు, నీకు ఇవ్వద్దు వేషం అని. నేను హర్ట్ అయిపోయాను. అదే నాతో ఏమో నాగార్జున గారు నువ్వే చేస్తున్నావు అన్నారని. అటు నుంచి ఉషా కిరణ్ ఆఫీస్లో షూటింగ్ జరుగుతున్న డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో పయ్యేరు వెళ్ళాను. సో నాగార్జున గారు నన్ను చూసి హాయ్ అన్నారు. ఈ హాయ్ నార్మల్ హాయ్ లాగే ఉంది. ఈయన హాయిగానే చెప్పాడు హాయ్. మరి మన షిండే ఎందుకు? షిండే స్ట్రైట్ ఫార్వర్డ్. నాగార్జున గారు అంతకన్నా స్ట్రైట్ ఫార్వర్డ్. నాగార్జున గారి గురించి నీకు బాగా తెలుసు, ప్రేక్షకులకు తెలియాల్సింది. నాకు తెలిసి ఈజ్ ద మోస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన డబుల్ గేములు, డబుల్ యాక్షన్లు ఆడు. నచ్చకపోతే నువ్వు నచ్చలేదు, నన్ను కలవకు, నాతో మాట్లాడగానే ఎవరితో అయినా చెప్పేయగలరు. అస్సలు నిర్మొహమాటంగా చెప్పేయగలరు. మరి బాగానే చెప్పాడు హాయ్. ఫాజిల్ గారు డైరెక్టరు, చాలా మంచి డైరెక్టరు. నన్ను ఒక అరగంట సేపు కలవనివ్వకుండా చేశారు నాగార్జున గారు. నేను వెళ్తున్నప్పుడు అరే శేఖర్, నేను వెళ్తున్నప్పుడు అరే ఇంకెవరు మాట్లాడుతున్నాడు, ఒక నిమిషం. ఇది తేడాగా ఉంది. సరే అయిపోయి షార్ట్ అయిపోయి తర్వాత కూర్చున్నారు. కూర్చుని నగ్మతో మాట్లాడుతున్నారు. నేను వెళ్ళి సార్ మీరు అమ్మాయితో మాట్లాడటం కన్నా నేను మీతో మాట్లాడటం ఇంపార్టెంట్ అండి అని. నవ్వారు. ఏంటన్నారు? సార్ మీరేమో కిల్లర్లో నాకు వేషం ఉంది చేస్తున్నా అని చెప్పారు. షిండేతో టచ్లో ఉన్నామండి. షిండే ఏమో ఫస్ట్ 4 days బాగానే మాట్లాడండి, తర్వాత చాలా రఫ్గా మాట్లాడుతున్నాడండి అని. అచ్చా అన్నారు. అచ్చా ఏమిటి? నేను కథ చెప్పినట్టు విని ఆలోచించాలి, తెయ్యాలా వద్దా అంటే ఆలోచించాలి. సార్ ఐ వాజ్ వెరీ క్లోజ్ టు అస్. సార్ నేను చెప్పింది మీకు అర్థమైందా అన్న. క్లియర్గా అర్థమైంది. నేనే చెప్పాను షిండేతో నిన్ను అవాయిడ్ చేయమని. అదేంటి ఇప్పుడే మీకు చెప్పాను ఆయన డబుల్ గేమ్లు ఆడుతూ స్ట్రైట్ ఫార్వర్డ్ అని. ఆయన ఎందుకు ఇలా చేశారు నాతో ఏమో ఇలా అని అప్పుడు ఆయన చెప్పారు. చక్రి నేను చెప్పే టైంకి ఐ రియలైజ్డ్ ఈ సినిమాకి అయితే నువ్వు బాగుంటావని. బట్ ఇదే కాదు చక్రి, ఐ డోంట్ థింక్ నువ్వు మిగతా సినిమాలు కూడా చేయకూడదు. అదేంటి? ఈయనే కదా నన్ను నేటి సిద్ధార్థ దగ్గర రికమెండ్ చేశాడు. చక్రి ఐ థింక్ యు ఆర్ ఎ హీరో మెటీరియల్. నువ్వు ఇప్పుడు నా మీద ఇష్టంతో ఈ సినిమా చేసేస్తావు. ఈ సినిమా చేసేస్తే ఈ సినిమా ఆడేసింది అనుకో, విలన్గా నీకు మంచి గుర్తింపు వస్తుంది, స్థిరపడిపోతావు. అప్పుడు నేను ఎవడు హీరోగా పెట్టుకోడు అని నా మనసులో ఎక్కడో ఉంటుంది. ప్రతి ఒక్కడు సినిమా ఇండస్ట్రీకి ఎవడు కూడా విలన్ అవుదాం, కామెడియన్ అవుదాం అని రారు. ఎవడైనా హీరో అవుదామని వస్తాడు. వాడి పరిస్థితుల ప్రభావాలని బట్టి అక్కడక్కడ సెటిల్ అవుతారు. సో నేను హీరో అవుదామని కోరిక ఉంటుంది. నా కోరికని దృఢ నిశ్చయంగా ఆయన స్టాంప్ వేయడంతో ఐ హావ్ టేకెన్ ఎ డెసిషన్, ఐ విల్ నాట్ డూ ఫిల్మ్స్ అని. కాకపోతే నువ్వు ఇందాక అడిగావు శివకి మధ్యన మనీకి మధ్యన ఈ మిగతా 7-8 సినిమాలు చేయడానికి కారణం శివ అంటూ మనీ కోసం సినిమాలు చేశాను. అంటే మరీ సినిమాలకి చేయకుండా ఉంటే హీరో ఛాన్స్ వచ్చేదాకా వెయిట్ చేయడం కూడా కాదు. ఈవెన్ ఐ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ వేర్ ఐ డెంట్ వాంట్ టు మిస్ అవుట్. సో చాలా చూసీగా నాకు కావాలి, నాకు ఓకే అనుకున్నవి చేశా. వాటిల్లో అంత కాబట్టి ఈ 4 yearsలో ఓన్లీ 7-8 ఫిలిమ్స్ మాత్రం అంతే చేశాను. 7-8 ఫిల్మ్సే చేశాను, అది తప్ప చేయలేదు ఇంకా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.